హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ట్యాప్ కాయిన్స్ బాట్ అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో విత్డ్రాల్ అనేది ఈ నెల 11వ తేదీ స్టార్ట్ అవుతుందండి. సో దానికి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. సో మీరు ఆ వీడియో చూసుంటారు అనుకుంటున్నాను. మీలో ఎవరైనా కానీ విత్డ్రాల్ ఎలిజిబిలిటీ కోసం ఏమేమి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలి అంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి ఈ విత్డ్రాల్ ఎలిజిబిలిటీ వీడియోని చూడండి. చూసి తర్వాత మీరు ఈ ప్రాఫిట్ పర్ అవర్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయండి. దాంతోపాటు ఇంకా అదర్ ఫ్యాక్టర్ అయినటువంటి ఈ కీస్ ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా ఎర్న్ చేయాలి అనేసి కూడా నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. సో ఈ కీస్ ఎర్న్ చేయడానికి ఇంకొక ఇంపార్టెంట్ టాస్క్ ఉందండి. అదేంటి అంటే బయోమెట్రిక్స్ అనేటటువంటి ఈ టాస్క్ అనమాట. సో ఈ బయోమెట్రిక్స్ టాస్క్ ఏదైతే ఉందో దీన్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు నేను ఈ టాస్క్ ఏదైతే ఉందో జాయిన్ బయోమెట్రిక్స్ అనేటటువంటి టాస్క్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో ఇక్కడ చూడండి, జాయిన్ బయోమెట్రిక్స్ అనేసి ఈ టాస్క్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే మనం ఒక కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేయాలన్నమాట. ఈ కోడ్ మనకు ఎలా వస్తుందంటే ఈ బయోమెట్రిక్స్ అనేటటువంటి అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకొని దాని తర్వాత ఇక్కడ మనకి ఒక సెట్టింగ్ అనేది వస్తుందండి. ఆ సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. మెనూ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్ వస్తాయి. ఈ సెట్టింగ్స్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనకు ఒక కోడ్ అనేది ఉంటుందండి. సో ఈ కోడ్ ఏదైతే ఉందో కాపీ కోడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి ఆ కోడ్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ పైన సబ్మిట్ చేయాలన్నమాట. సో ఈ టాస్క్ ఏదైతే ఉందో అది ఇప్పుడు కంప్లీట్ చేద్దాం. సో ఇక్కడ నేను బయోమెట్రిక్స్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. సో క్లిక్ చేస్తే ఇప్పుడు వాళ్ళ యొక్క వెబ్సైట్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత మనకి మన ఫేస్ అనే దాన్ని మనం స్కాన్ చేయాలన్నమాట. సో ఇక్కడ స్కాన్ నవ్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ స్కాన్ నవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత మనకు కెమెరా పర్మిషన్ ఏదైతే ఉందో అది అలౌ చేయాలండి. అలౌ చేస్తే అప్పుడు కెమెరా ఆన్ అవుతుంది. సో అలౌ చేస్తున్నాను. చేసిన తర్వాత చూడండి ఇలా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మనం కెమెరాని ఫేస్కి చాలా దగ్గరికి తీసుకొని రావాలి. తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ హోల్డ్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఆ హోల్డ్ ఆప్షన్ వచ్చే వరకు కూడా స్క్రీన్ లాక్ అవ్వకుండా మనం చూసుకోవాలన్నమాట. సో అలా మనం వెయిట్ చేస్తే మన పేరు మీద మనకు అకౌంట్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. సో మళ్ళీ స్కాన్ నవ్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఆ స్కాన్ నవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. అలౌ మీద క్లిక్ చేశానండి. సో ప్లీజ్ వెయిట్ ఫర్ రిజల్ట్ అని వచ్చింది. ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ కంటిన్యూ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నా. సో నాకు అకౌంట్ అనేది క్రియేట్ అయింది. కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా నా అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ వచ్చిందండి. దాని తర్వాత ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మెనూ బటన్ ఉంది చూడండి. ఈ మెనూ బటన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ సెట్టింగ్ అనేటటువంటి ఒక ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ సెట్టింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాపీ కోడ్ అనేసి ఒక సింబల్ చూపిస్తుంది చూడండి. ఈ కాపీ కోడ్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేస్తున్నా. సో టచ్ చేసిన తర్వాత కోడ్ కాపీడ్ అనేసి పడింది. పడిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే తిరిగి మళ్ళీ ట్యాప్ కాయిన్స్ బాట్ ఏదైతే ఉందో దానికి వెళ్తున్నా. దానికి వెళ్ళడానికి ఇక్కడ ఇంటూ మార్క్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా మళ్ళీ మనకు పేజ్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడ కాపీ చేసినటువంటి కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ఇక్కడ ప్రెస్ చేసి పేస్ట్ చేశానండి. పేస్ట్ చేసిన తర్వాత కోడ్ని కింద సబ్మిట్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. కోడ్ అనేది సబ్మిట్ అవుతుందండి. సో ఇక్కడ బఫరింగ్ అనేది అవుతుంది. చూద్దాం ఏం రెస్పాన్స్ వస్తుంది అనేసి.
సో టైమ్డ్ అవుట్ అని వచ్చింది. నో ప్రాబ్లమ్. మళ్ళీ ఏం చేస్తున్నామంటే మళ్ళీ ఇంకోసారి సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేస్తున్నానండి. సో సేమ్ మళ్ళీ అదే ప్రాబ్లమ్ వచ్చిందండి. నెట్వర్క్ ఎర్రర్ అనేసి. స్టిల్ నో ప్రాబ్లమ్. ఆ కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్‌ని మీరు ఖచ్చితంగా ఇంకో చోట పేస్ట్ చేసి పెట్టుకోండి. సేవ్ చేసి పెట్టుకోండి. లేకపోతే రాసి పెట్టుకోండి. ఈ సక్సెస్ అయ్యే వరకు ఆ సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేస్తూ ఉండడమేనండి. అండి ఒకవేళ మీ కోడ్ అనేది సక్సెస్ అయిందనుకోండి, ఇక్కడ క్లియర్‌గా యూ హ్యావ్ కంప్లీటెడ్ ది టాస్క్ అనేసి క్లియర్‌గా వస్తుందనమాట. సో, ఈ విధంగా మన టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఒకవేళ మీకు ఎవరికైనా గానీ నెట్వర్క్ ఎర్రర్ గానీ ఇలా పడుతూ ఉంటే ఈ కోడ్‌ని మీరు ఖచ్చితంగా వాట్సాప్‌లో ఎక్కడో ఒక చోట సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకొని ఈ తర్వాత టాస్క్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి తర్వాత ఈ బయోమెట్రిక్ టాస్క్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఎంటర్ కోడ్ అనే ఆప్షన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసి మళ్ళీ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి మళ్ళీ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు యూ హ్యావ్ కంప్లీటెడ్ ది టాస్క్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది వస్తుందనమాట. సో, అలా మన టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు. సో, ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేసే ప్రాసెస్ అయితే ఇదేనండి. కాకపోతే సో, ఇక్కడ మేబీ ఇంకా ఎర్రర్ ఉండడం వలన ఏమో టాస్క్ అయితే కంప్లీటెడ్ అని పడుతుంది. సో, ఆటోమేటిక్‌గా ఈ టాస్క్ కంప్లీట్ అయితే మనకు టోకెన్ అనేది ఇక్కడ ఈ స్టార్ అనేది యాడ్ అవుతుందనమాట. సో, ఇంతేనండి ఈ టాస్క్ ఏదైతే ఉందో జాయిన్ బయోమాట్రిక్స్ అనేటటువంటి టాస్క్‌ని కంప్లీట్ చేసే విధానం. సో, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.